వెల్కమ్ బ్యాక్. అకాల వర్షానికి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వరి పంట మార్కెట్ యార్డుకు తీసుకురాగా గత 10 రోజుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే రోడ్లపై బైఠాయించి ఆందోళన చేపడతామని తెలిపారు. చాలా వేధిస్తూ ఉన్నారు. ఈరోజు అకాల వర్షం రావడం వలన చాలామంది రైతులకు మరి గాలి దుమారం వర్షంతో పరదాలు లేచిపోవడం, వడ్లు కొట్టుకుపోవడం, ఇవన్నీ చాలా ఇబ్బందులు కలిగినాయి. మరి ఇప్పుడు రేపు తడిసిన ధాన్యము మరి కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రైతులను ఆదుకోవాల్సి ఉన్నది. ఇన్ని రోజులైనప్పటికీ కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి మరి మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడం మరి యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈ రోజు మాత్రమే మరి ఇక్కడ కాంట కొనుగోలు మాత్రం ప్రారంభించారు. గత 15 రోజుల నుంచి కూడా ఇంతవరకు ఇక్కడ ప్రారంభించలేకపోవడం చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి రైతులకు వెంటనే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా. నా పేరు కమలాకరు, మాది ముఖ్యాల. మేము చేర్యాల మార్కెట్ యార్డ్లో వరిధాన్యం పోసి 10 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపం లేదు. అకాల వర్షానికి రైతులు మొత్తం ఒడ్లని కొట్టకపోయినాయి. మ్యాచరు తాళని చెప్పి రైతులను పీడిస్తారు, బాధానిస్తలేరు, కాంటలు పెడతారు, చాలా ఇబ్బందులు పెడతారు. ఈరోజు గవర్నమెంట్ చాలా అన్యాయంగా రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తాలు పేరుతో వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటు రైతుల కొనుగోలు లేకపోతే రేపటి నుంచి రోడ్డెక్కి ధర్నాలు చేసి మార్కెట్ యార్డ్ ముందు ధర్నాలు చేస్తాము. ఖబర్దార్ చెప్తున్నాం, రేపు తడిసిన ధాన్యం కూడా తీసుకోవాలని కోరుతున్నాం. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం